ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా 2024 మొదటి జనవరి నెల నుంచి జూన్ నెల 2024వ సంవత్సర కాలములో అర్ధ సంవత్సరం అంతా కూడా మనలను అందరినీ సజీవమైన రెక్కల చాటున దేవుడు ఎంతగానో కాచి కాపాడి పెంచి పోషించి బలపరిచి 7వ నెల జూలై నెల ఈ మొట్టమొదటి పునరుద్ధానపు ఆదివారం వేళ మరి పగటి వేళంతా కూడా మన మందిరాల్లో ప్రభు ఆరాధనలో పాలు పంపులు పొంది మరలా ఈ పగటి వేళంతా కూడా ప్రభు బల్లారాధనలో కూడా పాలు పంపులు పొంది మరలా ఈ రాత్రి 7 గంటల సమయంలో యూట్యూబ్ ఛానల్లోనూ ఫేస్బుక్లో కూడా ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని మనం వీక్షించడానికి దేవుడు మన పట్ల ఎంతో కృప కనికరాన్ని ప్రభువు చూపించి ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, మీరందరూ కూడా బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. మీ పిల్లలు స్కూల్కి, పెద్దవాళ్ళు కాలేజీలకి, కుటుంబంలో ఉన్న వృద్ధులు, యవనస్తులు, చిన్నపిల్లలు, మీ కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉన్నారా? మీ పని పాటలు ఎలా ఉన్నాయి? ఎందుకంటే అన్నీ కూడా దేవుడు చక్కటి సమృద్ధిని దేవుడు దయచేస్తూ ఉంటాడు. కొంచెం ఓపిక కలిగి, ధైర్యం కలిగి, విశ్వాసం కలిగి ఆత్మీయతలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు దేవుడు ప్రతి కార్యాన్ని కూడా సఫలపరుస్తూ ఉంటాడు. కనుక రాత్రి వేళ మీరందరూ కూడా మరి దేవుని వాక్యం వేళల ప్రేమ కలిగి విశ్వాసం కలిగి ముందుకు సాగాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మరి మీ అందరూ ఆరోగ్యాల జాగ్రత్త. వర్షాకాలం ప్రారంభమైంది కనుక మరి కాలానికి అనుగుణంగా కొన్ని జ్వరాలు అలాగే జలుబులు చేస్తూ ఉంటాయి. కనుక మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. సమయంలో మరి ప్రార్థన చేసుకుని ఒక చక్కటి పాట పాడుకొని ఈరోజు దేవుడు మనకు ఏర్పాటు చేసిన శ్రేష్టమైన వాక్య ధ్యానాన్ని మనం ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, దయగల నాయన, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవ, పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటును ఎంతగానో మమ్మల్ని మీరు కాపాడి 2024వ సంవత్సర కాలములో జూలై నెల ఈ మొదటి పునరుద్ధానపు ఆదివారం వేళ ఈ పగటి వేళంతా మందిరాల్లో మేము ప్రభువుని ఆరాధన చేసి రాత్రి యూట్యూబ్లోనూ ఫేస్బుక్లో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి మీరెంతో కృపా కనికరముల నాయన మీరు చూపించారు. రాత్రి ఆటపాడి నిన్ను మహిమపరుస్తూ ఉండగా, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరు సహాయం చేయండి. బలహీనముగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి బలపరచండి. రాత్రి నాయన చేసిన ప్రార్థన ప్రతిఫలం మీరు దయచేయండి. మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. రాత్రి లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు పేరు పేరున తెలియపరుస్తున్నాను. ఈ మా కార్యక్రమాన్ని మీరందరూ కూడా లైక్ చేయాలని, షేర్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా, నా సమస్తమా పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి. నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి. నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభునే వెంబడింతు ప్రభు. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా, నా సమస్తమా అంధకారపు లోయలలో నేను నడచితిని. ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి. అంధకారపు లోయలలో నేను నడచితిని. ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి. కంటి పాపగ నీవు నన్ను కాచితివి. కంటి పాపగ నీవు నన్ను కాచితివి. కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను. ఇలలో నిన్ను కొలిచెదను. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా, నా సమస్తమా నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు. ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలింతును. నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు. ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలింతును. నీవు చేసిన మేలను నేనెట్లు మరతు ప్రభు. నీ కొరకు నే సాక్షిగా ఇలలో జీవింతును. నే ఇలలో జీవింతును. నా ప్రాణమా,
నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ జూలై నెల మొట్టమొదటి పునరుద్ధానపు ఆదివారం వేళ రాత్రి ఒక చక్కటి వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. మరి మీరందరూ కుటుంబ సభ్యులందరూ కూడా లైవ్ ప్రత్యక్ష ప్రసారములో పాలు పంపులు పొందాలని ఈ లైవ్ యూట్యూబ్ ఛానల్లోనూ ఫేస్బుక్లో కూడా లైవ్ వస్తుంది కనుక మీరందరూ కుటుంబీకులందరూ ఒకే దగ్గర కూర్చొని దేవుని వాక్యాన్ని వినాలని, మీ ఆత్మీయ జీవితాన్ని దేవుని వాక్యం చేత సరి చేసుకుని విశ్వాసములో ఆత్మీయతలో బలపడాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. రాత్రి వేళ దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందు మనం అందరం మన రెండు చేతుల పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉన్నవారు అందరూ కూడా మరి జకర్యా గ్రంథం 10వ అధ్యాయం మొట్టమొదటి వచనాన్ని చదువుతున్నాను. రాత్రి ఆ వాక్య ఆధారాన్ని బట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్లో ఉన్నవారు అందరూ కూడా జకర్యా గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేనిలోను పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలను మెండుగా కురిపించును అని జకర్యా గ్రంథం 10వ అధ్యాయం మొట్టమొదటి వచనాల్లో దేవుని వాక్య భాగములో వర్షాన్ని గురించి బైబిల్లో రాస్తున్నాడు. కనుక ఈ రాత్రి మరి మనం అందరం ఈ 2024వ సంవత్సరం జూలై నెల, అలాగే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 నెలలు కూడా వర్షాకాలం. కనుక ఈ వర్షాకాలములో దేవుడు ఈ కాలాన్ని బట్టి దేవుడు ఒక కాలాన్ని మనకు ఏర్పాటు చేశాడు. కనుక ఈ వర్షాకాలములో మంచి వానలు కురిసి, ఎందుకంటే పంటలు బాగా పండాలి, అలాగే మరి భూమి మీద ఉన్న జీవరాశులన్నీ కూడా వర్షం చేత అవి కూడా బ్రతకాలి, పంటలు పండాలి. కనుక వర్షం అనేది చాలా అవసరం. గడిచిన వేసవి కాలములో మన భారతదేశంలోనే ఒక మంచి ముఖ్యమైన పట్టణం, చాలా ఆహ్లాదకర వాతావరణం కలిగిన పట్టణం బెంగళూరు పట్టణంలో వర్షం లేని కారణంగా నీటి కొరత ఏర్పడి బెంగళూరు మహానగరం అంతా కూడా ఎంతో నీరు లేక అల్లాడినట్టుగా మనం చూస్తున్నాం. కనుక వర్షం అనేది చాలా అవసరం. కనుక దేవుడు మంచి సకాల
వాక్య భాగములో చెబుతూ ఉన్నాడు, కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకుంటూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఆ వర్షము ద్వారా ప్రతి వాని చేనులోని పైరు మొలిచినట్లు యెహోవా మెరుపులను పుట్టించాలి, ఆయన వానలను మెండుగా కురిపించాలి అని ఇక్కడ మన ఆది పితరులైన ఇశ్రాయేలు ప్రజలతోటి ఒక చిన్న ప్రవక్త అయిన జకరియా ప్రవక్త ద్వారా దేవుడు తన నోట నుండి పలికిన మాటను పలుకుతూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. రాత్రి వేళ ప్రియమైన దైవ సేవకులు అలాగే సంఘ బిడ్డలందరూ కూడా ఈ వర్షాకాలమున దేవుడు వర్షాన్ని దయచేయమని యెహోవాను మనం ఏం చేయాలంటే వేడుకోవాలని బైబిల్లో చెప్తున్నాడు. ప్రతి వాని చేనిలోని పైరు మొలిచినట్లు యెహోవా మంచి మెరుపులను పుట్టించాలి, ఆయన వానలను మెండుగా కురిపించాలి అనే పరిశుద్ధ గ్రంథ లేఖన భాగములో ఆయన సెలవిస్తున్నాడు. కనుక దేవునికి మనం ప్రార్థన చేయాలి, దేవునిని వేడుకోవాలి. మన ఆది పితరుడైన దైవజనుడైన ఏలియా గారు ఆయన ప్రార్థన చేస్తే వర్షం కురిసింది, ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయి. కనుక ఈ రాత్రి మందికంటే వర్షం కురవాలన్నా వర్షం ఆగిపోవాలన్నా అది మన చేతుల్లోనే ఉంది. ప్రియమైన సహోదరులారా, కడవరి వానాకాలమున వర్షమును దయచేయమని యెహోవాను మనం ఏం చేయాలంటే వేడుకోవాలి. ప్రతి వాని చేనిలోని పైరు మొలిచినట్లు యెహోవా మెరుపులను ఏం చేయాలి, ఆయన పుట్టించాలి, ఆయన వానలను మెండుగా కురిపించాలని ఇక్కడ దేవుని మనం వేడుకోవాలని ఇక్కడ చిన్న ప్రవక్త అయిన జకరియా ప్రవక్త పరిశుద్ధ గ్రంథములో చాలా చక్కటి మాటలు ఆయన తెలియపరుస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో కొన్ని వర్షాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ రాత్రి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథము నుంచి వాక్యాన్ని మనము విందాం. బైబిల్లో ఉన్నవారు అందరూ కూడా ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 13, 14 వచనాల్లో ఉన్న దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 13, 14. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకు ఇచ్చుచున్న ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినని యెడల మీ దేశమునకు వర్షం అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించేది. అందువలన నీవు నీ ధ్యానమును నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు అని పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో ఇక్కడ చెబుతూ ఉన్నాడు. తొలకరి వర్షం, కడవరి వర్షం. కనుక ప్రస్తుత కాలములో కాలం తొలకరించింది అని మరి ఇంచుమించుగా అందరి నోట కూడా తొలకరించింది. ఇంకా వేసవి కాలం ఉండదు, ఉక్కపోత ఉండదు, వేడి ఉండదు. అందరూ కూడా తొలకరిని బట్టి అందరూ సంతోషిస్తున్నారు. కనుక నిజంగా దేవుడు తొలకరింపజేసి, ఎందుకంటే కాలాన్ని మరి చల్లపరిచి దేవుడు మంచి ప్రశాంతతను దేవుడిచ్చి ఈ తొలకరి వర్షము ద్వారా దేవుడు మంచి ధాన్యాన్ని, మంచి ద్రాక్షారసాన్ని, మంచి నూనెని మనం కూర్చుకుందామని వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు. ఈ తొలకరి వర్షం కురవాలి. తొలకరి వర్షం ద్వారా మన ప్రాంతం అంతా కూడా చక్కగా పాడి పంటల చేత చక్కటి అభివృద్ధి చెందాలి అంటే దేవుని మనం పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించి ఆయనను సేవింపాలని నేడు నేను మీకు ఇచ్చుచున్న ఆజ్ఞలను మీరు
జాగ్రత్తగా వెతికిన ఎడల, వినిన ఎడల మీ దేశములో చక్కటి వర్షం అనగా తొలకరి వర్షం, కడవరి వర్షాన్ని దాని కాలములను నేను కురిపిస్తానని వాక్య భాగములో చెప్తున్నాడు. కనుక ప్రస్తుత కాలములో జీవితములో తొలకరి వర్షాన్ని దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. ఈ తొలకరి వర్షము ద్వారా మంచి ధాన్యం, మంచి ద్రాక్షారసం, మంచి నూనె కూర్చుకొందాలని వాక్యాన్ని బట్టి మనము చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో 2వ వర్షాన్ని వాక్య భాగములో చదువుతున్నప్పుడు బైబిల్ ఉన్నవారు అందరూ కూడా ఏవేలు గ్రంథములో ఒక చిన్న ప్రవక్త ఏవేలు గారు ఏవేలు గ్రంథం 2వ అధ్యాయము 23, 24 వచనాల్లో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. సియోను జనులారా, ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షము, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లలో ధాన్యము నిండును. కొత్త ద్రాక్షారసము, కొత్త తైలమును గానుగుల పైన పొర్లి పారునని బైబిల్లో చెప్తున్నాడు. కనుక ఇక్కడ ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం 23, 24 వచనాలు చదివినట్లయితే ఇక్కడ కడవరి వర్షం, ఈ కడవరి వర్షము ఇంచుమించుగా అక్టోబర్ నెలలో ఇది కడవరి వర్షం పడాలి. కడవరి వర్షము ద్వారా కూడా దేవుడు మన కొట్లలో ధాన్యమును నిండుగాను, కొత్త ద్రాక్షారసమును, కొత్త తైలము గానుగుల పైగా పొర్లి పారాలి అనే కడవరి వర్షము ద్వారా దేవుడు ఇట్టి కార్యాన్ని దేవుడు మనకు దయచేయాలని ఈ రాత్రి వేళ పరిశుద్ధ గ్రంథములో కడవరి వర్షం, తొలకరి వర్షం, కడవరి వర్షం. ఎందుకంటే జూన్ నెలలో జూలై నెలలో కురిసే వానను ఏమంటారు? తొలకరి వర్షం. అక్టోబర్ నెలలో కురిసే వర్షాన్ని కడవరి వర్షం. తొలకరి వర్షం, కడవరి వర్షము ద్వారా దేవుడు మంచి పాడి పంటలు, కొత్త ధాన్యం, కొత్త ద్రాక్షారసం, కొత్త నూనె మన గానుగుల్లో పొర్లి పారాలని బైబిల్లో చెప్తున్నాడు. కనుక ఈ రాత్రి అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు దయచేయాలని ఈ రాత్రి ప్రభు పేరట మనవి చేస్తున్నాం. అందుకే జకర్యా గ్రంథములో కడవరి వానతో దయచేయమని యెహోవాను వేడుకోవాలని పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక దేవుడు మంచి మెరుపులను, మంచి వర్షాన్ని దేవుడు మనకు దయచేయమని మన దేవుని మనం వేడుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత పరిశుద్ధ గ్రంథములో మరొక వర్షం కనబడుతోంది. అది నీతి వర్షం అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్య భాగములో హోషేయ గ్రంథములో ఆ వర్షం మనకి కనబడుతూ ఉంది. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. నీతి ఫలించినట్లు మీరు విత్తనములు వేయుడి, ప్రేమ అనే కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడను దున్నని బీడి భూములను దున్నుడని వాక్య భాగంలో చెప్తున్నాడు. కనుక ఈ రాత్రి నీతి వర్షం కురిపించినట్లు ఇది వరకెన్నడను కూడా దున్నని బీడు భూమిని దున్నాలని వాక్య భాగంలో చెప్తున్నాడు. ఇది నీతి వర్షం. కనుక ఈ నీతి, ఎందుకంటే నీతి మంతులను గురించి బైబిల్లో చెప్తున్నారు. బైబిల్లో నీతి మంతులు చాలామంది ఉన్నారు. ఆది కాండములో నోవా, అబ్రహాము, యోసేపు, యోబు, కొర్నేలి వీళ్ళందరూ నీతిమంతులుగా బైబిల్లో కనబడుతున్నారు. కనుక నీతి అనే వర్షము
ఎందుకంటే మనం అందరము కూడా మంచి ఫలములు ఫలించాలని, విత్తనాలు వేయాలని, ప్రేమ అనే కోతను కొయ్యాలని. ఎందుకంటే ఇది సమయం గనుక నీతి వర్షాన్ని మనం ఎందుకంటే మరి పొందుకోవాలని, ఫలించాలని, నీతి వర్షాన్ని మనం పొందుకొని ఫలించేటట్లుగా ఉండాలని హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనములో ఉన్న దేవుని వాక్యాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, నీతి వర్షం అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. తర్వాత రాజుల మొదటి గ్రంథాన్ని కూడా చదివినట్లయితే ఇక్కడ ఒక వర్షం బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 41వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అదోమియాను అతడు పిలిచిన వారందరూ విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినబడును. యావాబు బాకానాదము విని పట్టణమందు ఈ అల్లరి ఏమని అడగగా, బైబిల్లో మనం చదువుతున్నప్పుడు రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము దేవుని వాక్య భాగములో 41వ వచనం. దేవుని వాక్య భాగములో ఇక్కడ బైబిల్లో చెప్తూ ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 41వ వచనాన్ని చదివినట్లయితే ఇక్కడ వాక్య భాగములో చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్టుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా, దేవుని వాక్య భాగములో ఇక్కడ బైబిల్లో ప్రచండమైన ఆ వర్షం బైబిల్లో మనకు కనబడుతూ ఉంది. ఈ రాత్రి వేళ బైబిల్లో చదివినట్లయితే దేవుడు ప్రచండమైన వర్షం లేదు. ఎందుకంటే ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రచండమైన వర్షాన్ని కురిపించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఎందుకంటే దేవుని వాక్య భాగంలో ప్రవక్త ప్రభువుని వేడుకొని ప్రభువుని ప్రార్థన చేసినప్పుడు ప్రచండమైన వర్షం పడినట్టుగా దేవుని వాక్య భాగంలో బైబిల్లో చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయములో కూడా బైబిల్లో చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. దేవుని వాక్య భాగం సామెతలు 16వ అధ్యాయం 15వ వచనం. రాజు ముఖ ప్రకాశము వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానమొప్పు అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 15వ వాక్య భాగాన్ని చదివినట్లయితే దేవుని వాక్య భాగంలో కడవరి వాన మబ్బని బైబిల్లో చెప్తున్నాడు. ఇది వసంత కాల వర్షం అని దేవుని వాక్య భాగంలో బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. కనుక ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే వసంత కాలం, అందుకే వసంత కాలంలో వర్షం పడినప్పుడు పిట్టలు కోలాహలం చేస్తాయి, పక్షులు. ఎందుకంటే కనుక వసంత కాలం చెట్లు చిగురుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది వసంత కాల వర్షం. సామెతలో 16-15 వచనాల్లో బైబిల్లో చక్కటి మాటలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత హెస్కేలు గ్రంథము 34వ అధ్యాయంలో కూడా ఒక మంచి వర్షం మనకి కనబడుతూ ఉంది. హెస్కేలు గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనం. వారిని నా పర్వతం చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువులు ప్రకారం వర్షం కురిపించేదను, దీవెనకరమగు వర్షములు కురియునని బైబిల్లో చెప్తున్నాడు. దీవెనకరమైన వర్షం. కనుక దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా,
దీవెనకరమైన వర్షాన్ని దేవుడు దయచేస్తూ ఉంటాడు. రాత్రి దీవెనకరమైన వర్షాన్ని ప్రభు మనకు దయచేస్తూ ఉంటాడు. అందుకే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయములో ఈ దీవెనలన్నీ కూడా మీకు ప్రాప్తించునని బైబిల్లో చెబుతున్నాడు. దీవెనకరమైన వర్షాన్ని ప్రభు దయచేస్తూ ఉంటాడు. కనుక రాత్రి దేవుని వాక్య భాగములో దీవెనకరమగు వర్షములో కురియునని బైబిల్లో చెబుతూ ఉన్నాడు. రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, కీర్తన భాగాన్ని చదివినట్లయితే ఇక్కడ కూడా మరొక వర్షం బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. 72వ కీర్తన 6వ వచనములో ఉన్న వాక్యాన్ని చదివినట్లయితే ఇక్కడ వాక్య భాగములో చెప్తున్నాడు. ఇక్కడ కూడా ఒక మంచి వర్షం కనపడుతుంది. గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలే, భూమిని తడుపు మంచి వర్షం వలె అతడు విజయము చేయునని వాక్య భాగములో చెప్తున్నాడు. కనుక మంచి వర్షం, కనుక రాత్రి వేళ ఒక మంచి వర్షము ద్వారా దేవుడు మంచి వర్షాన్ని ప్రభు మనకు దయచేస్తున్నాడు. కనుక మంచి వర్షం, మంచి పదార్థములు ఇవన్నీ ప్రభు మనకు దయచేస్తూ ఉన్నాడు. కనుక రాత్రి వర్షాకాలములో మరి జూన్, జూలై, అలాగే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 4 నెలలు కూడా ఇప్పుడు వర్షాకాలం కనుక మంచి వర్షాలు దయచేయాలని, పంటలు బాగా పండాలని, భూమి మీద ఉన్న జీవరాశులన్నీ కూడా చక్కగా ఉండాలని, వర్షము ద్వారా ఏ విధమైన కరువులు రాకుండా, ఎందుకంటే వర్షము ద్వారా, మంచి వర్షము ద్వారా భూమి మీద మంచి ధాన్యం, మంచి పంటలు, మంచి నూనె, మంచి ద్రాక్షారసం పొర్లి పారాలని వాక్య భాగంలో చెబుతున్నాడు. కనుక ఇటువంటి మంచి వర్షాన్ని దేవుడు దయచేయాలని మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. ఒకటి, త్వరకరి వర్షాన్ని దయచేయమని, కడవరి వర్షాన్ని దయచేయమని, నీతి వర్షాన్ని దేవుడు దయచేయాలని, ప్రచండమైన వర్షాన్ని దేవుడు దయచేయాలని, వసంతకాలం సమీపించే వర్షాన్ని దయచేయాలి, దీవెన వర్షాన్ని కురవాలని, మంచి వర్షం కురవాలని మనం అందరం కూడా ప్రార్థన చేయాలి, దేవుని వేడుకోవాలని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. అందుకే జకరియా గ్రంథంలో బైబిల్లో ఆ మాటలు చెప్తున్నాడు. జకరియా 10వ అధ్యాయం 1వ వచనములో కడవరి వానాకాలం వర్షం దయచేయమని యెహోవాను వేడుకొనుడి, ప్రతి వాని చేనిలోని పైరు మొలిచినట్లు యెహోవా మెరుపులను కొట్టించాలి, ఆయన వానను మెండుగా కురిపించాలని ఈ రాత్రి జకరియా గ్రంథము ద్వారా దేవుడు చక్కటి మాటలను బయలుపరుస్తున్నాడు. కనుక ఈ వర్షాలన్నీ కూడా దేవుడు వాటి ఋతువుల ప్రకారంగా, వాటి కాలాల ప్రకారంగా దేవుడు దయచేయాలని ఈ రాత్రి వేళ మనవి చేస్తూ ఉన్నాం. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని మనందరి వెనుకడులో ప్రభు దయచేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. కండ్లు మూసుకొని తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగల నాయన, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు. రాత్రి వేళ నీ కృపను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఆలకించి నడిపించండి నాయన. రాత్రి జూలై నెల మొట్టమొదటి పునరుద్ధానపు ఆదివారం వేళ ప్రభువా, అయ్యా ఈ పగటి వేళ అంతా మందిరాల్లో మేము ఆరాధన చేసి రాత్రి 7 గంటల సమయంలో యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను లైవ్ ప్రత్యక్ష ప్రసారములో అయ్యా నాయన మేము ముందుకు సాగుతున్నాం. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఋతువుల ప్రకారంగా అయ్యా నాయన కాలానికి అనుగుణంగా మంచి వర్షాలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ బలమైన అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. వినిన వాక్యాన్ని హృదయములో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి నాయన. బలమైన కార్యాలను జరిగించండి.
మహిమ ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసము చేరి వచ్చిన మనకు మన వారందరికీ ఆయన ఆత్మ సదాకాలం తోడ నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన మా ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. కార్యక్రమాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రార్థన చేయండి కార్యక్రమాల కోసం, అలాగే మా పరిచయ నిమిత్తం ప్రార్థించండి. మీ ప్రార్థన మనవులన్నీ కూడా మాకు ఫోన్ నెంబర్ ద్వారా తెలియపరచండి. తప్పనిసరిగా ప్రార్థన చేస్తాం. ఈ పరిచర్యకు మీరందరూ కూడా సహకరించాలని, ప్రార్థించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.